నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపిడిపల్లి మీ సేవ. నేనిప్పుడు మీకు రాజు యువ వికాస్‌లో కొన్ని లోన్స్ పడ్డాయి గదా! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ వీటికి లోన్స్ పడ్డాయండి. ఇవి అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేం కావాలి? అనేది నేను మొత్తం ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ. చాలామంది చూసారు. అందులో చాలామంది కామెంట్ రూపంలో కొన్ని క్వెషన్స్ అడిగారు నన్ను. వాటి గురించి నేనిప్పుడు వీడియో రకంగానే మీకు క్లుప్తంగా క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. ఇవ చాలా వరకి అన్నీ ఎక్కువ ఏంటంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ బీసీ వారికి ఇచ్చిన స్కీమ్స్‌లు అంటే స్కీమ్‌లో చాలా వరకి పెట్టుకోవాల్సినవి కొన్ని ఎస్టీ వారికి ఇవ్వలేదు. ఎస్టీ వారి దాంట్లో ఉన్న వాటిని బీసీ వారికి ఇవ్వలేదు. బీసీ వారిది మైనారిటీకి లేదు. అట్లా అంటే కొన్నిట్లలో ఉన్నాయి లేవు. మేడం నేను ఎస్సీ పందుల పెంపకం లేదు మేడం ఇందులో. నేను పందుల పెంపకం చేయాలనుకుంటున్నాను. అది లేదు ఎలా అని అడుగుతున్నారండి. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ వారు కొంతమందికి కొన్ని స్కీమ్స్ మాత్రమే అర్హులు అని ఇచ్చారు. అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో లేనిది పెట్టడానికైతే లేదు గదా! కాబట్టి అందులో ఉన్న వాటిని మీకు ఏది యూజ్‌గా ఉంటదో అది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. వేరే రకంగానైతే చేసుకోవడానికి లేదండి. అదైతే కొంచెం గమనించండి. చాలా వరకు చాలామంది మేడం నాది ఎస్టీ మేడం. నేను అదేంటిది ఆహ్, పంపులు రిపేర్ చేస్తాను. అది పెట్టాలనుకుంటున్నాను. అట్లా అని చాలామంది అడుగుతున్నారండి. అలా అయితే లేవండి. ఎస్టీ వారు ఎస్టీ లోన్స్‌దే ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో చూసుకొని అది సెలెక్ట్ చేసుకోండి. బీసీ వారి బీసీ వాళ్ళల్లో ఉంది. కిరాణం గిట్లా చాలామంది చూపించట్లేదండి. బీసీ దాంట్లోనే చూపిస్తుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ అది మైనారిటీ వారికి చూపించట్లేదు. అదొకసారి క్లారిటీగా చూసుకున్నాకనే ఆన్‌లైన్ చేసుకోండి. ఇంకోటేంటంటే నన్ను అడిగిన క్వెషన్‌లలో చాలామంది ఓసీ వాళ్ళు మాకు లేదా మేడం మేము ఓసీ కదా! చాలా పేదవాళ్ళము. మాకు ఇవ్వలేదా? మేమేమో అది చేసాము అట్లా అన్నట్టుగా అడిగారండి. లేదండి ఇప్పుడైతే ఇందులో అయితే ఓసీ వారికైతే లేదండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్స్, మైనారిటీ ఓసీ వారికి తర్వాత ఇస్తారని అంటున్నారు. చూద్దాము. ఇప్పుడు ఓబీఎంఎంఎస్‌లోనైతే మనము ఈ క్యాస్ట్‌ల వారికి మాత్రమే ఆన్‌లైన్ చేసుకోవడానికి ఉందండి. ఇప్పుడు నాకు అడిగిన క్వెషన్స్‌లలో నేను వీటిని కొంచెం చదువుతూ మీకు క్లుప్తంగా క్లారిటీ ఇస్తాను. ఇంకోటి ఏజీ అడిగారండి చాలామంది. ఏజీ కొన్నిటికేమో 18 సంవత్సరాలు చూపిస్తుంది. కొన్నిటికేమో 21 సంవత్సరము అయిపోయి 22 సంవత్సరాలు పడి ఉండాలండి. 22 సంవత్సరాలు పడ్డ వారికి మాత్రమే చాలా లోన్స్‌లలో అలాగే తీసుకుంటుంది. 59 అబోవ్ వాళ్ళకు లేదు. 21 తర్వాత వాళ్ళకే ఉంది. 21 లోపున్న వారికి ఒక్క రోజు తక్కువ ఉన్నా కూడా తీసుకోవట్లేదండి. అంటే దాన్ని డేట్ ఇచ్చారు కదా! దాని ప్రకారంగానే తీసుకుంటుంది. 18, 19 వాళ్ళకి ఆన్‌లైన్ చేసుకోవడానికి లేదు. తీసుకోవట్లేదు. అంటే కొన్నిట్లలో ఉంది. ఓకే అండి. మేడం నాకు మేడం నేను చాలా చదివాను. పీజీ చేశాను. రేపు గౌట్ జాబ్స్ ట్రై చేస్తా అనుకుంటున్నాను. నాకు గౌట్ జాబ్ వస్తే ఇప్పుడు ఈ లోన్‌కి నేను అర్హురాలు అయితే నాకు రేపు జాబ్ వచ్చాక ఏమన్నా ప్రాబ్లమ్ అయితుందా? అని అడిగిందండి ఒకామె. ఇది ఇప్పుడు ఈ లోన్స్ అనేటివి ఇస్తున్నారు గదా! నేను కనుక్కున్న ప్రకారం అయితే ఇది మీరు పేదవారు అని తీసుకోవడానికి ఈ లోన్ తీసుకున్నారు గదా! జాబ్ వచ్చినంక మీరు ఎట్లాగో దీన్ని కడతారు. ఇది క్లోజ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది లోన్ ఉన్నా గూడా మీ జాబ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ రాదండి. మీరు జాబ్‌కి ఈ లోన్ తీసుకొని కూడా ఈ లోను అది చేస్తూ మీరు జాబ్‌కు ట్రై చేయొచ్చు. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మేడం మేము ఓసీ వాళ్ళము మాకు లేదా అని అన్నారు. ఇంతకుముందు చెప్పాను కదా! ఓసీ వాళ్ళకైతే ఇప్పుడు ఇవ్వలేదండి. ఓసీ వారికి ముందు ఇస్తారేమో చూద్దాము. ఇప్పుడైతే లేదు. వస్తే మాత్రం నేను కంపల్సరీ వీడియో రకంగా తెలియజేస్తాను ఖచ్చితంగా. మేడం వాళ్ళు ఒకవేళ డబ్బు బాకీ అంటే లోన్ తీసుకునేవారు ఒకవేళ బాకీ ఉంటే ఆ బాకీని కట్టుకోవచ్చు కదా! ఖచ్చితంగా షాప్ పెట్టాలా? షాప్ పెట్టాలి అంటే డబ్బులు లోన్ ఇస్తున్నారండి. లోన్ ఎందుకు ఇస్తున్నారు మనకి? సరే మనం పేదవాళ్ళము. మనకు పెట్టుకోవడానికి స్తోమత లేదు. కాబట్టి మనకు ఒక 2 లక్షలో, 3 లక్షలో ఇస్తున్నారు. దాన్ని మనం ఒక కిరాణం పెడదామని అనుకుంటున్నాము. ఆ 2,00,000 లోన్ ఇస్తే 2,00,000కు ఇక్కడ ఒకటేంటంటే 2,00,000 లోన్ తీసుకున్నప్పుడు లక్షకి 60,000 మాఫీ అండి. 40,000 మనం వాళ్ళకు కట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఆ రూ. 1,00,000 మనకి ఇచ్చినప్పుడు ఆ రూ. 1,00,000లలో మనం కిరాణం షాప్ పెట్టుకుంటాము. కిరాణం షాప్ పెట్టుకొని దాన్ని నడిపిస్తూ ఈ 40,000 కట్టాలి. ప్లస్ మనకు కొంచెం ఉపాధి కూడా ఉన్నట్టుంటది. మనం కొన్ని డబ్బులు సంపాదించుకుంటాము. అందుకనేసే వాళ్ళు మనకిస్తున్నారు. కాబట్టి మనం ఏ షాప్ పెడదాం కిరాణా షాపా? బట్టల షాప్ పెడదాం అనుకున్నాను. టైలరింగ్ పెడదాం అనుకుంటున్నాను. నేను బట్టలు రూ. 1,00,000 నాకిస్తే నేను మిషన్ కొనుక్కొని దాన్ని టైలరింగ్ చేస్తూ
కొన్ని బ్యాంకుకి కడతాను, కొన్ని నేను సంపాదించుకొని దాచుకుంటాను. అందుకోసం అనేసి ఆ లోన్ ఇస్తున్నారు. మనం డబ్బులు తీసుకొని మనకు బాకీ ఉన్న వాటిని కడితే క్లోజ్ అయిపోతుంది. కానీ అక్కడ మనకు పని చేసుకోవడానికి వర్క్ ఉంటున్నట్టు కదండి. అందుకోసం అనేసి ఈ లోన్స్ ఇచ్చేది ఖచ్చితంగా మనం ఏ షాప్ అయితే పెడదామని అనుకుంటున్నారో ఆ షాప్ మీద ఇచ్చినప్పుడు ఆ షాప్ను పెట్టాలి. వాళ్ళు ఎంక్వైరీకి కూడా వస్తారు. మనం షాప్ పెట్టాక వచ్చి చూడడానికి. అది ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు షాప్ ఉందా లేదా అని కూడా ఎంక్వైరీ చేస్తారండి. మరి అది చూపియాలి కదా మనము, కాబట్టి పెట్టాలండి. మేడం నాకు ఇన్కమ్ ఉంది, నాది చెల్లుద్దా ఇన్కము, లేదంటే నాన్నది పెట్టాలా? ఇన్కము మీది అనేది చెల్లుద్దండి. ఇప్పుడు సపోజ్ నా అనుష అండి, నా పేరు మీద నేను లోన్ అప్లై చేస్తున్నాను. నాకు అమ్మ నాన్న ప్లస్ ఇంట్లో వీళ్ళు ఉన్నారు. కానీ నా పేరు మీద ఉన్న ఇన్కమ్ పెట్టే నేను అప్లై చేయాలి. కానీ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు మాత్రము తల్లిదండ్రులది నాది అంతా అందరిది చూస్తారండి. అంటే వీళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయా, వీళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారా, వీళ్ళకి లోన్ ఇవ్వచ్చా ఇవ్వద్దా, వీళ్ళు హెవీగా ఆస్తులు హెవీగా ఉంటే లోన్ ఇవ్వరండి. నాకు తెలిసి అయితే కొంచెం పేదవారికి ఇద్దామనే దాంట్లోనే ఉన్నారు. మనకి మొత్తము 5 లక్షల లోన్స్ శాంక్షన్ అవుతున్నాయంట తెలంగాణకి. ఆ 5 లక్షలు అన్ని మండలాల వారిగా అట్లా విభజించి ఇస్తారు. కాబట్టి కొంచెం పేదవారిని చూసే ఇస్తారేమో. మొత్తం అంటే ఇన్కమ్ పెట్టేటప్పుడు మాత్రం నీది మాత్రమే పెడతావు, కానీ చూసేటప్పుడు వాళ్ళు మాత్రం మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తారు ఖచ్చితంగా, నేను అనుకుంటున్నాను. మేడం సిబిల్ కూడా చూస్తారా? చూడరండి. సిబిల్ అయితే ఇందులో ఖచ్చితంగా చూడరు. ఎందుకు అని అంటే సిబిల్ ఎప్పుడు చూస్తారు అని అంటే మనము మన పర్సనల్గా ఇల్లుకు కానీ ఇంకా వేరే ఏమైనా షాప్ పర్పస్లో కానీ మనం బ్యాంకుకు లోన్ అప్లై చేసినప్పుడు సిబిల్ చూస్తారు. కానీ ఇది బ్యాంకు నుంచి వాళ్ళు ఇస్తున్న స్కీమ్స్ కాబట్టి దీనికి మన సిబిల్ చూడరు. కాబట్టి లోన్ అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ ఎలా ఉన్నా లోన్ అప్లై చేసుకోవడానికి అర్హులే మీరు. మేడం నా భర్తది రేషన్ కార్డు, అమ్మ వాళ్ళది 2 అంటే ఇద్దరికి రేషన్ కార్డు లేదు, మేము అప్లై చేసుకోవచ్చా? లేదండి, అప్లై చేసుకోవడానికి లేదు. ఎందుకు అనంటే రేషన్ కార్డులో కంపల్సరీ ఎవరికి ఒకరికి అందులో ఉండాలండి పేరు. ఉంటేనే అక్కడ మేము ఆధార్ కార్డ్ నెంబరు మీ పేరు కొట్టగానే ఆటోమేటిక్గా మీరు ఏ రేషన్ కార్డులో ఉన్నారో అక్కడ రేషన్ కార్డుతో సహా క్లుప్తంగా వస్తుంది నెంబర్. మేడం నేను లోన్ చేద్దామని మీ ఆన్లైన్ సెంటర్కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాది ఆధార్ కార్డు ఇచ్చి అవన్నీ చేయగానే నాకు లోను ఉంది అని వచ్చింది. ఈ లోను ఉంది అని అలా చూపిస్తుంది అని అంటున్నారు కదా, నేను ఇప్పుడు ఎక్కడ కలవాలి, ఏం చేయాలి అని అంటున్నాడండి. ఇది లోను ఉంది అని అంటే మీరు ఎస్టీ వాళ్ళ, ఎస్సీ వారా, బీసీ వారు ఎవరైనా కూడా మీ ఎస్టీ కార్పొరేషన్ లోనో బీసీ కార్పొరేషన్ లోను కార్పొరేషన్ ఉంటుంది కదండి, ఆ ఆఫీస్లో మీ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది ఇది. అక్కడికి వెళ్ళి బీసీ వాళ్ళు అనుకోండి, సపోజ్ బీసీ కార్పొరేషన్ కాడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళండి. వెళ్తే నేను ఇంతకుముందుకు లోన్ అప్లై చేశానా, లేకుంటే నా పేరు మీద తీసుకోవట్లేదు ఎందుకు అండి అనేసి వాళ్ళని అడగండి. వాళ్ళు దాన్నే లోన్ ఇప్పుడు దాంట్లో కంటిన్యూ చేస్తారా లేకుంటే రిజెక్ట్ చేస్తారా వాళ్ళు చెప్తారు. ఒకసారి మీరు వెళ్ళి మీ బీసీ కార్పొరేషన్లో కలిస్తే దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారండి. మేడం నేను ఎస్సీ వాళ్ళది అప్లై చేయడానికి వెళ్ళాను. నేను మోటార్ వెహికల్స్ దాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదంటే పందులది పెట్టాలనుకుంటున్నాను. దీని గురించి మాకు లేదు, ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పాను కదండి, ఎస్సీ వాళ్ళకి మోటార్స్ కానీ కొన్ని లేవు, కొన్ని బీసీ వారికి చూపిస్తున్నాయి, కొన్ని ఎస్సీ ఎస్టీ వారికి చూపిస్తున్నాయి కదా, అదొకసారి చూసుకొని పెట్టుకోవాలన్నాను కదా. కంపల్సరీ మీరు ఆన్లైన్లో ఎంక్వైరీ చేసుకొని అది ఎస్టీ వారికి ఏమేమి ఉన్నాయో చూసినాక ఎస్సీ వారు అన్నారు కదా, ఎస్సీ వారు ఏమేమి ఉన్నాయో చూసుకొని అందులో ఉన్నదాన్ని మాత్రమే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు వేరే సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, అది తీసుకోడు కూడా. మేడం ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా అంటే కొన్ని 21 సంవత్సరం అయిపోయి 22 సంవత్సరాలు పడాలి, ప్లస్ 59 లోపే ఉండాలి, ఇది మాత్రమే తీసుకుంటుందండి. కొన్ని ఎస్సీ వాళ్ళ దాంట్లో ఏమో కొంచెం ఏజ్ అటు ఇటు ఉన్నా తీసుకుంటుంది అని అంటున్నారు. దాంట్లో ఒకసారి మీరు ఆన్లైన్ చేయడానికి వెళ్తే మీ ఏజ్ని బట్టి ఇంత లాస్ట్ డేటు ఇంత ఏజ్ లాస్ట్ ఇంత ఏజ్ స్టార్ట్ అనేది అయితే ఇప్పటి వరకు అయితే ఎందులో మెన్షన్ చేయలేదండి. అది ఏజ్ని బట్టి ఆన్లైన్ చేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి. మేడం నాకు బ్యాంకు అకౌంట్ లేదు, మరి నేను అప్లై చేసుకోవచ్చా? ఓకే అండి, బ్యాంక్ అకౌంట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను లోన్ అప్లై చేస్తున్నాను, కానీ నాకు ఏపీజీబీబీ బ్యాంకు మా గ్రామానికి దత్తత బ్యాంకు ఏపీజీబీబీ బ్యాంక్ అండి. ఆ బ్యాంకులో నేను అకౌంట్ పోయి రేపా ఎల్లుండో పోయి తీసుకోవచ్చు కదా ఇట్లా అకౌంట్. ఇప్పుడు ఆన్లైన్ చేసేటప్పుడు మిమ్మల్ని అకౌంట్ నెంబర్ అడగట్లేదు, అకౌంట్ మాత్రమే అడుగుతుంది. మాది ఆన్లైన్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అవి ఇస్తారు కదా, మీ బ్యాంక్ ఎక్కడ అండి అని అడుగుతారు వాళ్ళు ఆన్లైన్ చేసేటప్పుడు. నాది ఏపీజీబీబీ బ్యాంకు రేగొండ అట్లా అని చెప్పండి. చెప్పి మీరు ఎస్బీఐ మీ అకౌంట్ ఏదో ఆ బ్యాంక్ ఏదో ఆ బ్యాంకును అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ మీరు ఈ లోపు లోన్ వచ్చే లోపును బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, అలా చేసుకోవచ్చండి. మేడం నా ఇన్కము క్యాస్ట్ ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పటిది తీసుకుంటుంది అని అడిగాడండి ఒకతను.
ఇన్కము క్యాస్ట్‌ను నివాసం అయితేనేమో ఎప్పటిది ఓల్డ్‌ది అయినా పెట్టొచ్చండి. కానీ ఇన్కమ్ మాత్రం కంపల్సరీ ఏప్రిల్ 24థ్ తర్వాతదయ్యే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే మనకు ఫైనాన్షియల్ ప్రకారము మార్చ్ టు మార్చ్ చూస్తారు గదండీ! చూసేటప్పుడు మనకు ఏప్రిల్‌ది తీసుకోదు. మార్చి తర్వాత ఏప్రిల్ తర్వాత చేసినది మాత్రమే ఈ ఇయర్‌కి వర్తిస్తది. జనవరి టు జనవరి కాదు. మార్చ్ టు మార్చ్. మార్చ్‌లో చేసుకున్న దాన్ని మాత్రమే ఏప్రిల్ తర్వాత చేసుకున్న దాన్ని మాత్రమే మనకి ఈ ఇయర్ దాని కిందకొస్తది. అంటే 2024లో ఏప్రిల్ తర్వాత చేసిన ఇన్కమ్ పనిచేస్తది. ఏప్రిల్ లోపు అంటే ఫిబ్రవరి, జనవరిలో చేసింది ఇన్కమ్ పనిచేయదండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్‌కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓల్డ్ ఇన్కమ్ ఉంటే ఓల్డ్ ఇన్కమ్ పెట్టి మీరు దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళి అప్లై చేయండి. చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి సర్టిఫికేట్స్. ఇన్కమ్ అప్లై చేస్తే వస్తది. రాగానే మనకి ఇంకెందుకంటే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఉంది గదా! మార్చి 5వ తారీఖు దాకా ఉంది గదా! అప్పటి వరకు మనం ఆన్‌లైన్ చేసుకోవడానికి ఉంది కాబట్టి ఇప్పుడు మీ సేవలో ఆన్‌లైన్ చేసి ఇన్కమ్ రాగానే అప్లై చేసుకుంటే సరిపోతుందండి. కానీ పక్కా కొత్తదే పెట్టాలి. మేడం నాకు రేషన్ లేదు. నా భార్యకు కూడా రేషన్ కార్డు లేదు. మరి ఎలా? మొన్న నా రేషన్ కార్డ్స్ కొత్తవి అప్లై చేసుకోవాలంటే పాత రేషన్ కార్డ్‌లో ఉండకూడదు అనంటే ఇద్దరము ఆమె వాళ్ళ తల్లిగారింటి దగ్గర డిలీట్ అయింది. నేను మా అమ్మ వాళ్ళ దాంట్లోకెళ్ళి డిలీట్ అయ్యాను. అది ఆన్‌లైన్ చేసుకోవడానికి ఎలా? అవునండి. మొన్న చాలామంది రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనని చాలామంది ఆమె దాంట్లోకెళ్ళి డిలీటు, ఈమె వీళ్ళ ఫాదర్ దాంట్లోకెళ్ళి డిలీట్ అయ్యారు చాలా వరకు. ఇప్పుడైతే అది ఆన్‌లైన్ చేసుకోవడానికి లేదండి. కాపోతే మనకు మార్చిలా వరకు ఇస్తారు అని అంటున్నారు. ఇచ్చే ఉంటే ఈలోపు డేట్ లోపు ఇచ్చే ఉంటేనో అప్లై చేసుకోవడానికి ఉంది. లేకుంటే మాత్రం ఈసారి లేదండి. మళ్ళీ సెకండ్ విడత ఇస్తారు అట. ఆ సెకండ్ విడతలో అప్లై చేసుకోవడానికి అర్హులు మీరు. ఇప్పుడైతే ఆన్‌లైన్ చేసుకోవడానికి లేదు. మేడం ఎడిట్ ఆప్షన్ ఉందా? ఏమన్నా అప్లై చేసేటప్పుడు ఆహ్, అంటే కిరాణం పెట్టారు. తర్వాత దేంట్లో ఇంకోటి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు. అలా ఏమన్నా చేసుకోవడానికి ఉందా అని అడుగుతున్నాడండి. లేదండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఇప్పటికి ఇవ్వలేదు. ఇస్తే మాత్రం చెప్తాను ఖచ్చితంగా. నాకు తెలిసి మీరు అందుకే ఆన్‌లైన్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఏం ఆప్షన్ పెట్టుకోవాలి, నేను కిరాణం పెట్టాలా, ఇటుకల తయారీ పెట్టాలా, ఏది పెట్టాలి అనే దాని గురించి కొంచెం క్లుప్తంగా ఆలోచించి నంకనే పెట్టుకోండి అని చాలా వరకు చెప్తున్నాం గదా! అందుకోసం అనేసి అది మీరు ఫస్టే చూసుకొనే పెట్టుకోవాలి. అది ఎడిట్ ఆప్షన్ అయితే లేదండి. మేడం నేను మా అన్న ఒకే రేషన్ కార్డ్‌లో ఉన్నాము. కానీ మేమిద్దరం వేరుగా ఉంటాము. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు అప్లై చేసుకోవాలి? ఇద్దరం అప్లై చేసుకోవచ్చా? ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి. కానీ రేషన్ కార్డ్‌కు ఒక్కరికే అంటున్నారు గదా! అప్లై చేసినాక కూడా మీరు రేషన్ కార్డ్‌లో ఒక్కరికి మాత్రమే ఈ లోన్ వస్తది. కాబట్టి మీరిద్దరు ఆలోచించుకొని ఎవరో ఒకరు అప్లై చేసుకోవడం బెటరు. రేషన్ కార్డ్‌కు ఒక్కటే అండి. ఇద్దరైతే అప్లై చేసుకోవడానికి లేదు. మేడం మేము వేరే కాడ ఉంటాము. ఇక్కడనే అప్లై చేసుకోవచ్చా? మా గ్రామంలో పేరు కాకుండా ఇక్కడిదే పెట్టి అప్లై చేసుకోవచ్చా అని అంటున్నాడు. లేదు అలా చేసుకోవడానికి ఎందుకంటే మీ అడ్రెస్ ఆధార్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ ఏవైనా మీ మీ ప్రాపర్ ఎక్కడో అక్కడే ఉంటాయి గదండీ! కాబట్టి అక్కడ గ్రామంలో పెట్టి కాకపోతే మీరు ఎక్కడున్నా ఏదో ఒక గ్రామంలో ఉన్నారనుకో అక్కడ అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ఉన్న గ్రామం నుంచెళ్ళి మాత్రమే పెట్టి అప్లై చేసుకోవాలి. ఆ గ్రామం నేమే ఆ మండలే పెట్టి ఆన్‌లైన్ జేసుకోవాలి. కాపోతే చేసుకోవడం ఎక్కడైనా ఆన్‌లైన్ జేసుకోవచ్చు. మేడం మేము కిరాణా షాపు పెడతాను. కానీ పెడతాను అని లోన్ తీసుకుంటాను. కానీ కిరాణా షాపు పెట్టను. అలా ఏం కాదా అని అడుగుతున్నాడండి. అలా ఉండదు కదా! కిరాణా షాప్ పెడతా అని లోన్ తీసుకొని నువ్వు కిరాణా షాప్ పెట్టకుండా అటెట్లా చేస్తారండి? ఇంటికి ఎంక్వైరీకొస్తారు. వాళ్ళు షాప్ చూస్తారు మీరు పెట్టారా లేదా అనేసి. కాబట్టి కంపల్సరీ కిరాణా షాప్ పెట్టాలి. అది నేనైతే పెట్టాలి కంపల్సరీ. అది మీకెందుకంటే కిరాణా షాప్ ఇస్తారు. దాని పర్పస్‌లో మీరు షాప్ పెట్టి దానికి లోన్‌కి అప్లై చేసుకుంటారు కాబట్టి షాప్ పెట్టినంక అది వచ్చే దాంతోటి లోన్ కట్టాలే. ప్లస్ మీరు బ్రతకడానికి కొంచెం ఉపయోగపడుతుంది. అందుకోసం అనేసి ఇస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవచ్చా? లేదండి చేసుకోవడానికి లేదు. రేషన్ కార్డు ఒక్కళ్ళకు మాత్రమే ఉంది అవకాశము. కాబట్టి కంపల్సరీ రేషన్ కార్డు ఒక్కలే అప్లై చేసుకోవాలి. మేడం నాది ఆధార్ కార్డ్‌లో హస్బెండ్ స సార్ నేమ్ ఉంది. సర్‌నేమ్ ఉంది సారీ. మేడం నాది ఆధార్ కార్డ్‌లో సర్‌నేము మా హస్బెండ్‌దే ఉంది. కానీ ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లు మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి పేరుతో ఉన్నాయి. మరి ఏమన్నా ప్రాబ్లమా? ఇన్‌కమ్ క్యాస్టు ఏ పేరుతో ఉండాలి అని అడిగిందండి ఒక అమ్మాయి. లేదురా కంపల్సరీ నీ ఆధార్ కార్డ్‌లో మీ భర్త పేరు ఎలాగో ఉంది గదా! కాబట్టి కంపల్సరీ అమ్మ వాళ్ళ ఇంటి పేరుతోటి ఉన్న ఇన్‌కమ్ నివాసాలు నువ్వు మ్యారేజ్‌కి కాకముందుకో లేకుంటే అట్లా తీసుకున్నాయి అనుకుంటా. కాపోతే ఇప్పుడు కంపల్సరీ మీ అత్తగారింటి పేరుతో ఇక్కడ మీ భర్త ఇంటి పేరుతోటే మీ భర్త ఊర్లోనే ఇన్‌కమ్ నివాసం క్యాస్ట్ మీ దగ్గరలో ఉన్న మీ సేవలో అప్లై చేయి మీ భర్త పేరుతో. అంటే నీ పేరు ఉండాలి. కింద భర్త వాళ్ళది అట్లా అడ్రెస్‌తో అట్లా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే అవి ఇన్‌కమ్ నివాసం ఇట్లా వస్తాయి. దాంతోటి నువ్వు లోన్ అప్లై చేసుకోవచ్చు.
కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడి కులం నివాసాలు భర్త ఆధార్ కార్డు ఇంటి పేరుతోటి అలా పెట్టకూడదు, అది రిజెక్ట్ అవుతుంది కంపల్సరీ. అక్క నేను 2023లో కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్ చేశాను. అప్పుడు అప్లై చేస్తే దిస్ ఈజ్ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిడ్ అని వస్తుంది. ఈ కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు చూద్దామంటే ఇప్పుడు అప్లై చేద్దామంటే రావట్లేదు, మరి ఎలా? ఇంతకుముందుకు ఒక అతను కూడా అడిగాడండి, చెప్పాను కదా మీది ఎస్సీ కార్పొరేషన్ అన్నారు కదా. ఎస్సీ కార్పొరేషన్ మీ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మీ ఆధార్ కార్డు ఇచ్చి అది డిలీట్ చేయించుకుంటారా, మీరు దాన్నే ఓకే చేయించుకుంటారా, మీ ఇష్టం అది. అక్కడికి వెళ్ళి ఒకసారి కలవండి, వీలైనంత వరకు కలిస్తే వాళ్ళు సమాధానం ఇస్తారండి. అది చెప్పాల్సిందే, నాకు కూడా కొంచెం క్లారిటీ లేదు, అది వాళ్ళు రిజెక్ట్ చేస్తారా మరి దాన్ని అది చేస్తారా ఇంకా అనేది అయితే నాకు కూడా కొంచెం క్లారిటీ లేదు. కాకపోతే ఒకసారి మీరు ఎస్సీ కార్పొరేషన్ కాడికి వెళ్ళి అక్కడ అడగండి, అడిగితే తెలుస్తుందండి. ఓకే మేడం, నాకు మ్యారేజ్ అయి 5 years అవుతుంది. మా మిస్సెస్ యొక్క పేరు వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంది, కానీ తన యొక్క చిరునామా ఆధార్ కార్డు మొత్తం నా పేరు మీదే ఉంది. ఇప్పుడు నేను ఈ లోను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్లై చేయాలా, మా ఇంటి దగ్గర అప్లై చేయాలా, చేస్తే కులం నివాసాలు నేను ఏ పేరుతోటి పెట్టాలి అని అడుగుతున్నాడు. మీరు ఆమెది ఆధార్ కార్డు ఏమో ఇక్కడ ఉంది, రేషన్ కార్డు ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అన్నమాట. అయితే ఈ ఆధార్ కార్డు ప్రకారంగానే మీరు కులం నివాసం అప్లై చేయండి. మీ అత్తగారి ఇంటి దగ్గరనే లోన్ అప్లై చేసుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లోన్ అప్లై చేసుకోవడానికి ఉండదండి. ఇప్పుడు కులం నివాసం మీ భర్తది రేషన్ కార్డు పెట్టి కుల నివాసాలు అప్లై చేస్తే వస్తాయి, ఎందుకంటే నీ ఆధార్లో అడ్రస్ కూడా మారింది అంటున్నావు కదా. కాబట్టి నువ్వు అది అడ్రస్ చేంజ్ చేసుకొని కులం నివాసము మీ భర్త పేరు మీదనే, భర్త వాళ్ళ గ్రామంలోనే అప్లై చేస్తే కులం నివాసాలు వస్తాయి. వచ్చినాక ఈ అత్తగారు ఊరు ఏ ఊరు ఉందో అత్తగారు ఊరిలోనే నువ్వు లోన్ అప్లై చేసుకోవాలి. అత్తగారు ఊరు గ్రామం పేరు మీదనే లోన్ అప్లై చేసుకోవాలి. ఆ గ్రామం నుంచెల్లే నీకు లోన్ ఇస్తారు. మీ అమ్మ వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళి లోన్స్ ఇవ్వరండి, ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా వరకు నేను అన్ని అడ్రస్ అక్కడ ఉంటున్నాయి ఇప్పుడు అక్కడే అప్లై చేసుకుంటా అంటే అలా ఇవ్వరండి. అత్తగారింటికానే పెట్టుకోవాలి, కంపల్సరీ ఇక్కడే అప్లై చేయండి మీ అత్తగారి గ్రామంలోనే. ఓకే అండి, నేను వీలైనంత వరకు నాకు వచ్చిన వాటికి నేను కొంచెం సమాధానాలు అయితే చెప్పాను. ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకేమన్నా వస్తే దాన్ని మళ్ళొక వీడియో రకంగానైనా చేసి పెడతాను. ఇది సెకండ్ వీడియో ఈ రాజు యువశక్తి దాని గురించి. దీంట్లో కంపల్సరీ ఏజ్ లిమిట్ అయితే చాలా వరకు ఎందులో అయితే ఇవ్వలేదండి, అదైతే కన్ఫాము. ఏ క్యాస్ట్ వారైనా, ఓసీ తప్ప ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవడానికి అర్హులే. ఇన్కమ్ అయితే కొత్తది పెట్టండి, క్యాస్టు, ఇన్కము, రెసిడెన్స్, రేషన్ కార్డు, భర్త చనిపోతే డెత్ సర్టిఫికేటు, వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేటు, ప్లస్ ఒక ఫోటో, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు అయితే మోస్ట్గా అడగలేదండి. పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఇవి పెట్టి కంపల్సరీ ఆన్లైన్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో లేకుంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళండి, వెళ్ళి దీన్ని ఆన్లైన్ చేసుకోండి. చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏ కార్పొరేషన్ వాళ్ళదైతే ఆ కార్పొరేషన్లోనే కొన్ని లోన్స్ చూపిస్తున్నాయి కదా, దాన్ని ఫస్ట్ అడిగి ఏమేమి ఉన్నాయో కనుక్కున్నాక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎడిట్ చేయడానికైతే లేదు. చాలామంది నేను పందులది పెట్టాను, ఆ తర్వాత ఇప్పుడు కిరాణానికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, లేకుంటే ఇటుకల తయారీ పెట్టుకున్నా మేడం, ఇటుకల తయారీ కాదు నేను బండ్ల రిపేర్ పెట్టుకుందాం అనుకుంటాను, లేకుంటే పూల వ్యాపారం పెడదామని అనుకుంటున్నాను అని అంటున్నారు. అలా చేయడానికి లేదండి. ఇప్పుడు ఫస్టే క్లుప్తంగా కొంచెం క్లియర్గా ఫస్ట్ ఆలోచించుకున్నాకనే తర్వాత లోన్ సెలెక్ట్ చేసుకోండి. లోన్ ఎడిట్ అయితే ఇవ్వలేదు, చాలామంది ఎడిట్ ఉందా అని చాలామంది అడిగారు నన్ను. ఎడిట్ అయితే ఆప్షన్ లేదండి. చేసేటప్పుడే కొంచెం క్లుప్తంగా ఆలోచించి చేసుకోండి. ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో ఈ వీడియో కావాలని తెలియచేయండి. ఏదన్నా ఉంటే మిస్టేక్ అయితే నేను సెర్చ్ చేసుకుంటాను. అందరూ చూస్తున్నారు, చాలా వరకు చూస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది కదా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.